తెలంగాణ ప్రభుత్వంతో మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముందుకు వచ్చారు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురాం రాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు. ఆసియా ఖండంలో కుంభమేళగా పిలుచుకునే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహాజాతర. ఈ జాతర సమీపిస్తున్న వేళ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 2 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ జాతరలో కోట్లాది భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల వసతులను ఏర్పాట్లు చేస్తున్నారు. మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని గుత్తేదారు సంస్థ ఎల్ఎన్టీ చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు ఆ బ్యారేజీ పునరుద్ధరణ పనులపై సందిగ్ధం నెలకొంది. వచ్చే ఏడాది వర్షాకాలంలోగా పనులు పూర్తి కష్టమే అని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పనులు పూర్తి చేయకుండా నీటిని నిల్వ చేస్తే బ్యారేజీకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎల్ఎన్టీ సంస్థకు మళ్లీ లేఖ రాయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించినట్టు సమాచారం. నిర్మాణం పూర్తయిన తక్కువ సమయంలోనే దెబ్బతిన్న బ్యారేజీ పనులను గుత్తేదారు సంస్థ పూర్తి చేయని నేపథ్యంలో పనులను వారే చేయాలంటూ లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 6 నిందితులు అరెస్ట్ అయ్యారు. నిందితులకు విజిటర్ పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహను విచారించాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ భావిస్తోంది. ఈ కేసులో 6వ నిందితుడైన మహేష్ కుమావత్ను ఢిల్లీ పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఈ మొత్తం ఘటనలో అతడి పాత్ర ఉన్నట్టు నిర్ధారించుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. ఇంట్రాగేషన్ కోసం కోర్టు అతడిని 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. పార్లమెంటు భద్రతా ఉల్లంఘన నిందితులకు సంబంధించిన కాలిపోయిన మొబైల్ ఫోన్లు, దుస్తులు, బూట్లను పోలీసులు రాజస్థాన్లో గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ ఝా నిందితులందరి ఫోన్లు తీసుకుని ముందుగా వాటిని పగులుగొట్టాడు. ఆ తర్వాత కాల్చివేశాడు. వివాహ వేడుకకు మంత్రి తుమ్మల హాజరయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో వాసు ఫంక్షన్ హాల్లో ఓ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. పెళ్లి మండపంలో కూర్చొని అనంతరం వధూవరులను ఆశీర్వదించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధం కావడానికి మరింత సమయం కావాలని తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించింది. గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలకు సీఎం జగన్ హాజరు కానున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 20న సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అన్ని జిల్లాలకు చెందిన క్రైస్తవ మత పెద్దలు, చర్చిల ఫాదర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు ఈ వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ కోరారు. శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు తరలి వస్తున్నారు. గంటకు రద్దీ పెరగడంతో స్వామి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు శబరిమలకు పోటెత్తారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో అయ్యప్ప దర్శనానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతోందని భక్తులు వాపోతున్నారు. కొంతమంది భక్తులు దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నారు. సంగారెడ్డిలో ఓటమిపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్
జగ్గారెడ్డి సంచలన పోస్ట్ చేశారు. 5 ఏళ్లు నాకు ప్రజలు రెస్ట్ ఇచ్చారన్నారు. ఒక బలవంతుడు భూమి మీద ఎప్పటికీ బలవంతుడిలాగే ఉండడు. కొన్ని సంవత్సరాలు మాత్రమే బలవంతుడిగా ఉంటాడని వివరించారు. ఏదో ఒకరోజు బలహీనుడు కాక తప్పదని తెలిపారు. ఇది ఏ వ్యవస్థలోనైనా, వ్యాపారం, రాజకీయం, ఇంకా ఏ రంగంలోనైనా ఇంతే అని. అలాగే బలహీనుడు ఎప్పటికీ బలహీనుడిగానే ఉండడన్నారు. బుధవారం లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి 2 యువకులు సభలోకి దూకి స్మోక్ క్యాన్లతో గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందిస్తూ సభలో భద్రతా లోపంపై సీరియస్గా వ్యవహరించాలని కేబినెట్ మినిస్టర్లను ఆదేశించినట్టు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు మోడీ వివరించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సెక్యూరిటీ సిబ్బందికి సూచిద్దామన్నారు. మరోవైపు పార్లమెంటు లోపల బయట అలజడి సృష్టించిన ఈ కేసులో మొత్తం 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్నారు. వీరిలో స్మోక్ అటాక్ సూత్రధారి లలిత్ ఝాను ప్రశ్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.